బాస్కెట్ కిల్లింగ్ కేసు టేకప్ చేద్దామా వద్దా అని చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా మీరు. సార్ సేతను కూడా రానివ్వండి, సార్. ఆ తర్వాత డిసైడ్ చేద్దాం. బాలు, సేతు వచ్చేసాడే. నమస్కారం సార్. నమస్కారం బాలు, కూర్చో. సార్ వర్క్ లోడ్ పిటిషన్. సేతు, నీ అభిప్రాయం ఏమిటి? యూ కెన్ డిసైడ్ సార్. ఓకే, వెనక్కి తీసుకుందామా? సార్ బాలు, సీఎం మినిస్టర్ సమద్ కలిసి ఢిల్లీకి ప్రయాణం చేసిన రోజేగా బాస్కెట్ కిల్లింగ్ హత్యలకి ప్రారంభం. అందులో ఎవరికి ఎలాంటి సందేహం వద్దు. సార్ వాళ్ళు వచ్చింది సిబిఐని కలవడానికి. సిబిఐ నుంచి వాళ్ళని కలిసింది సేతు. వాళ్ళు ఎందుకు సార్ వచ్చారు? అది చెప్తానులే. థ్యాంక్స్ అలాట్ ఫర్ ద మనీ యూ సెండ్ త్రూ మన్సూర్. ఇన్ రిటర్న్ యూ విల్ బి రివార్డెడ్ బై గాడ్. బీ ప్రౌడ్ ఆఫ్ మన్సూర్ బీయింగ్ యువర్ రిలేటివ్. Be proud of Mansoor being your relative. అసలు ఎవరి మన్సూర్? ఈయనకి దూరపు బంధువు. ఎవరో బ్రెయిన్ వాష్ చేసి వాడిని చెడగొట్టారు. రిలేటివే గాని మా మధ్య ఎటువంటి సంబంధమూ లేదు. మేము కలుసుకొని చాలా ఏళ్లయింది. ఇటువంటి వాళ్లతో సావాసం చేస్తున్నాడని నాకు తెలిసింది వేరే వాళ్ళు చెప్పడంతోనే. దీని గురించి పోలీస్ డిపార్ట్మెంట్లో డిస్కషన్ ఏమైనా జరిగిందా సార్? లేదు. నా మినిస్ట్రీలో ఎంతో ఎఫిషియెంట్, స్ట్రైట్ ఫార్వర్డ్, నమ్మకస్తుడు ఈయనే. కానీ కొంచెం ఎక్కువ మాట్లాడతారు. ఈయన ఎంతో మందిని టెన్షన్ పెట్టారు. పోలీసులు మాత్రమే కాదు, అన్ని డిపార్ట్మెంట్స్లోనూ ఎల్డీ క్లర్క్ నుంచి సెక్రటరీ లెవెల్ వరకు అందరినీ ఏడిపించారు. మరి ఎలా నమ్మి పోలీసులకు చెప్పగలరు? ఈ న్యూస్ గనుక లీక్ అయిందంటే దాంతో ఇతని భవిష్యత్తే కాదు, మినిస్ట్రీ మొత్తం షివర్ అవుతుంది. మీ మీదే నమ్మకంతో వచ్చాం. ఏదో చేసి గట్టెక్కించాలి. ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ ఉన్నట్టు హోమ్ మినిస్ట్రీలో కూడా రెఫరెన్సెస్ ఏం లేవు. ఫేక్ అయ్యే ఛాన్సు ఉంది. నేనేం చెయ్యాలి? ప్రస్తుతానికి ఏం చేయక్కర్లేదు. నేను నా రూట్లో కొంచెం ఎంక్వైరీ చేస్తాను. జోస్ కేసు విచారించమనేగా కోర్టు ఆర్డర్. అవును సార్. నౌ ప్రొసీడ్ విత్ దాట్. మిగతా తర్వాత చూద్దాం. సార్ హౌ ఈస్ యువర్ టీమ్? వినయ్, సుధీర్, అనిత. మామన్ ఎలా ఉన్నాడు? ఎప్పట్లాగే ఆఫీస్కు బయట ఉంటాడు విత్ మొబైల్. ఇక్కడ టెన్షన్ కాస్త తగ్గాక నేనే డైరెక్ట్గా వస్తాను. హోమ్ ఫుడ్ ఉంది, తింటావా? థ్యాంక్ యూ సార్. రా. సుప్రీంకోర్టు డిసిజన్ ఒకటి ఉంది అన్ఆథరైజ్డ్ డిటెన్షన్ గురించి. స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ రామ్లాల్ యాదవ్. దాన్ని వెతికి పెట్టు. నేను వెతికి తీసి పెడతాను మ్యామ్. ఇది మొత్తం డ్రాఫ్ట్ తీయండి. రమ్య చెప్పు. ఏది నన్ను చూడండి. ఈ ఫైలే అనుకుంటా. సిబిఐ ఒక పిటిషన్ ఫైల్ చేసిందని చెప్పాను కదా, వర్క్ లోడ్ ఎక్కువగా ఉందని చెప్తూ ఇవాళ వాపస్ తీసుకున్నారు. మీన్స్ దే ఆర్ ఇన్ ద జాబ్. బండి తీరా. ఎస్. మీరు బలవంత పెట్టారా సిబిఐని వర్క్ లోడ్ పిటిషన్ వెనక్కి తీసుకోమని? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నాది కాకుండా అడుగుతాను సార్.
వాళ్ళు మాకొద్దని చెప్పినా కూడా ఈ కేసుని వాళ్ళకి అప్పగించడం న్యాయం కాదు. యు ఆర్ ద రీజన్. అయితే నన్ను మారిస్తే సరిపోదా? అది సరిపోకుంటే క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్, విజిలెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళు ఎవరైనా వీళ్ళకంటే బెటరే. ఇది సరిపోదు అన్నట్టు అన్ని కేసులు వాళ్ళకే వెళ్తున్నాయి. ఇకపై పోలీసులు ఎవరైనా చచ్చినా కూడా అది వాళ్ళకే వెళ్తుంది. చిన్న కేసులు, సోపు దువ్విన అద్దం దొంగతనాలు, ఇవి సరిపోతాయా సార్ మన రాష్ట్ర పోలీసులకి? అవును, నాకు తెలియ అడుగుతాను సార్, ఎందుకని సార్ ఈ సిబిఐకి ఇంత మోజు, గౌరవం? ఒక డమ్మీ ఇక్కడ, ఒక డమ్మీ అక్కడ, డమ్మీ టు డమ్మీ, 5 అడుగులు 5 అంగుళాలు. ఇది చెప్పడానికి ఎందుకు సార్ ఇంత మేధావితనం? టేపు టైలర్ చాలుగా. ఇది తలుచుకుంటుంటే బాధగా ఉంది సార్. కేసు ఎవరు ఎక్కడ స్టార్ట్ చేసినా దాన్ని ముగించాలంటే ఇదిగో నేను చెప్పాల్సిందే. పోను ఈ శామ్ ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలియదు కదూ? తెలీదు, అడిగినా కూడా చెప్పడు సార్. ఎన్నాళ్ళైంది వెళ్ళిపోయి? 2-3 రోజులైంది. మీరెక్కడా వెతకలేదా? ఎక్కడికి వెళ్ళి వెతకగలం? ఏంటంత నిర్లక్ష్యంగా చెప్తున్నారు? ఈవిడ అబద్ధం చెప్తాను. ఇన్ఫార్మర్స్ ని అలర్ట్ చేయాలి. సార్ కూర్చోండి కూర్చోండి. ఏంటి విశేషం? ఫైల్స్ కోసం అని వచ్చారు సార్, జోస్ గారి కేసు. ఓ, జోస్ గారి ఫైల్స్. దానే ఉంది, అన్ని తీసుకొచ్చి ఇవ్వు. మొత్తం ఇచ్చేసాయి. తాగడానికి ఏమి కావాలి? కాఫీ, టీ, సోడా, కూల్ డ్రింక్, లేదంటే తాజాగా ఉండే చెరుకు రసం తాగుతారేంటి? అక్కర్లేదు, బయట తాగే వచ్చాం. ష్యూర్? వెరీ ష్యూర్. ఇందులో ఏం లేవు సార్. ఎఫ్ఐఆర్, ఎంక్వైరీ రిపోర్ట్స్, పేపర్ కటింగ్, ఏవో కొన్ని ఫోటోలు ఉన్నాయంతే. అదే మేము మొదలు పెట్టేలోగానే సిబిఐ వాళ్ళు కేసుని హైజాక్ చేశారుగా. ఉన్నవేగా మేము ఇవ్వగలం. మీరెవరిని కస్టడీలోకి తీసుకోలేదా? ఓ, వాళ్ళ వెనకాల పడి పట్టుకున్నా ఏ ప్రయోజనం ఉండదని మేము కస్టడీలోకి తీసుకోలేదు. 1-2 ప్రశ్నలు అడిగాం అంతే. సరే, వెళ్ళొస్తాం. ఒకసారి ఆగండి. అన్నట్టు ఈ కేసు ఎంక్వైరీలో స్వామి కూడా ఉన్నాడా? అందులో డౌటే ఉంది, ఉంటారు. స్వామి ఆగు. అలా వెళ్ళిపోతే అలా. స్వామి శరణం. చిన్న సార్, ఓసారి ఆ సర్వీస్ రోడ్లోకి పోని. సార్ ఆఫీస్కి అయితే నేరుగా పోవాలి. అది తెలుసు, నీకు చెప్పింది చెయ్యి. సరే సార్. హలో సార్, నేను వస్తున్నా. అవును, నువ్వు చెప్పిన రూట్లోనే వస్తున్నా. ఇప్పుడు వచ్చేస్తాను. సరే సార్. నమస్కారం సార్. ఢిల్లీ సిబిఐ హెడ్ క్వార్టర్స్కి బయట నేను ఒకసారి కలిశాను సార్. ఆ రోజు సీఎం గారిని, మా మినిస్టర్ గారిని సాగనమ్మటానికి మీరు వచ్చారు కదా. అప్పుడు నేను ఆ కారు పక్కనే ఉన్నాను సార్. జ్ఞాపకం ఉంది, జ్ఞాపకం ఉంది. హే, అదిగో ఆయిల్.
మినిస్టర్ చనిపోగానే స్టాఫ్లో ఒకళ్ళు మిస్సింగ్. పర్సనల్ డాక్టర్ చనిపోయారు. ఆ తర్వాత ఎవరో ఒక జర్నలిస్ట్. డౌట్స్ రావడం సహజమే. మీకేమైనా అనుమానం ఉందా? అంతకు ముందే ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉండేది. అమ్మా ఆ రోజు వచ్చిన కాల్ గురించి చెప్పు. మా వారు చనిపోయిన తర్వాత చాలా మంది కాల్ చేశారు కండోలెన్స్ తెలియజేయడానికి. వాళ్ళల్లో ఒకడు మాత్రం చాలా కోపంగా మాట్లాడాడు. మినిస్టర్ చావాల్సిన వాడే, సంతోషం అన్నాడు. ఈ పొలిటికల్గా కాకుండా శత్రువులంటూ చెప్పుకోదగ్గ వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు సార్. కొద్ది రోజుల ముందు ఒక అతను కాల్ చేసి అడిగాడు ఆయన చావులో అనుమానం గానీ ఫిర్యాదు గానీ ఉందా అని. ఆ ఫోన్ చేసిన అతను తన పేరు మన్సూర్ అని ఏమైనా చెప్పాడా? లేదు, అడిగాను కానీ టక్కని కట్ చేశాడు. ఏ నంబర్ నుంచి ఫోన్ చేశాడు? ల్యాండ్ ఫోన్లో. ఎందుకు మన్సూర్ గురించి అడిగారు? ఇక ల్యాండ్ లైన్ నంబర్ ఏంటి? ఇస్తాను సార్ ఇప్పుడే. ఆ మిస్ అయిన స్టాఫ్ పేరేంటి? ముత్తుకోయ. స్టాఫ్ అంటే ఆల్ ఇన్ ఆల్ సార్. సిటీలో తనే అన్ని పనులు చూసుకుంటాడు. ఈ ముత్తుకోయ ఇలా ఉన్నట్టుండి కనపడకుండా పోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లాంటివి? అటువంటివేమీ లేవు సార్. మిస్ అవటానికి ఒక 4 రోజుల ముందు నిక్కా ఫిక్స్ అయింది సార్, ఇష్టపడ్డ అమ్మాయితోనే. అది మిస్ అవడానికి కారణం అయి ఉండదు. డాక్టర్ వేణు ట్రెక్కింగ్ లో ఉండగా కాలు జారి కింద పడ్డాడు కదా? అవును సార్. కాలు జారినా పడతారు, తోసేసినా పడతారు. నీకేమనిపిస్తోంది? నాకు తెలియడం లేదు సార్. నీకు వేణు పెద్దగా పరిచయం లేడా? ఉంది, నాకు తెలిసినడే సార్. మినిస్టర్కి పర్సనల్ డాక్టర్ సార్ ఆయన. డాక్టర్ ఫ్యామిలీ ఇక్కడే ఎక్కడే ఉండాలి. నేను కనుక్కొని చెప్తాను సార్. అమ్మా ప్రాబ్లం అవుతుందా? ఎవరయ్యా ఈ మన్సూర్? ఏ మన్సూర్ గురించి అడుగుతున్నారు? మినిస్టర్ రిలేటివ్ కదా, ఆ ఊరు వదిలిపోయినోడు. టెర్రరిస్టులతో చేరిన మన్సూరా సార్? నేను ఒకసారి కలిశాను. అది మా మినిస్టర్ వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు. 1 సంవత్సరం అయి ఉంటుంది సార్. ఎవరో చెప్తే తర్వాత నాకు తెలిసింది ఊరు వదిలిపోయారని. ఈ మన్సూరు ముత్తుకోయ ఇద్దరు ఫ్రెండ్సేనా? అది నాకు తెలియదు సార్. ఆ అవకాశం లేదు. అయినా ఓసారి ఎంక్వైరీ చేసి ఉంచు. ఈ మన్సూర్ గురించిన పూర్తి డీటెయిల్స్ కావాలి, పాతవి కొత్తవి. ఇది చేయాల్సింది పోలీసులు కదా సార్. అన్వరే కదా ఇప్పుడు మాకు పోలీసు. మినిస్టర్ అలాగే అంటారు. ఒక్కొక్కప్పుడు పిలుస్తారు, ఏరా అన్వర్ ఖాన్ అని. మన్సూర్ గురించి చెప్పడానికైనా మినిస్టర్ ఢిల్లీలో మిమ్మల్ని కలిసింది? ఎందుకు కలిశారో మినిస్టర్ చెప్పలేదా? లేదు, చెప్పలేదే. మరి నేనెలా చెప్తాను? సార్ ఇందుకే గొప్పవాళ్ళు అయ్యారు సార్. తాగు.